తెలుగు పెట్రోలెట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం రివ్యూ అయిపోతున్న బండి వచ్చేసి FZS వర్షన్ 3.0 అండ్ లెట్స్ గెట్ ఆన్ ద బైక్. ఫస్ట్ థింగ్ మీరు బండి ఎక్కిన వెంటనే గమనించేదైతే దీని సీట్ హైట్ ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ ఉండే. మీరు చూడొచ్చు నా లెగ్ ఇంకా బెండ్ అయింది నేను కంప్లీట్గా ప్లేస్ చేసిన తర్వాత. దీని సీట్ హైట్ వచ్చేసి 790 mm. సో దట్ సిటీలో ఏ షార్ట్ రైడర్ అన్నా టాల్ రైడర్ అన్నా నడిపేటప్పుడు వాళ్ళకి అసలు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే సిటీలో మనం ఊరుకోరుకునే కాలు కింద పెట్టాలి కాబట్టి వీ మైట్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. బట్ ఈ బండి మీద అసలు ఆ ప్రాబ్లమే లేదు. అండ్ సీట్ అయితే చాలా వైడ్ ఉంది. సిటీలో ఊరుకోరుకునే కాలు కింద పెట్టడానికి కానీ దేనికైనా ఈ సీట్ హైట్ ఏదైతే ఉంది ఇది పర్ఫెక్ట్. సిటీలో మనం బాగా యూజ్ చేసేది క్లచ్ అండ్ లోవర్ అండ్ గేర్స్. దీని క్లచ్ అయితే చూడండి స్మూతర్ సైడే ఉంది, మరీ అంత స్మూత్ లేదు. బట్ పర్ఫెక్ట్ ఫర్ సిటీ అని చెప్తాను ఈ క్లచ్. లైక్ R15 మరీ ఓవర్ స్మూత్ ఉంది, బట్ ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉంది క్లచ్. అండ్ గేర్ బాక్స్ అయితే బాస్ ప్రిసైజ్, అంటే మనకి ఎట్లా అంటే మనం ఏ గేర్ వేస్తేమో అదే గేర్లో ఉంటుంది, అసలు మిస్ప్లేస్ అవ్వదు. లైక్ వన్ ట్యాప్ ఆ గేర్లో పడిపోతుంది. ఈ బండిలో వచ్చేసి మనకు సిటీలో కావాల్సిన పర్ఫెక్ట్ లో అండ్ మిడ్ రేంజ్ పవర్. ఈ బండిలో లో అండ్ మిడ్ రేంజ్ పవర్ అయితే చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. ఈ బండి బెస్ట్ పవర్ అక్కడే ప్రొడ్యూస్ చేస్తుంది, లో అండ్ మిడ్ రేంజ్లో. సో సిటీలో మనకి ఫిల్టరింగ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు కానీ పవర్ కావాలన్నా, ఈజీగా ఒక ఎక్కడి నుంచి అన్నా జంప్ అవ్వాలన్నా ఈ పవర్ అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది, లో రేంజ్ పవర్. అండ్ ఒకసారి మీకు దీని పవర్ కూడా చూపెడతాను. రోడ్డు ఖాళీగా ఉంది. యాజ్ యూ కెన్ సీ 4th గేర్ 7000 RPM 890 స్పీడ్లో ఉన్నాను. అండ్ 5th గేర్లో వేసాను 90 స్పీడ్. ఈజీగా 7,000 RPM దగ్గర 95 మెయింటైన్ అవుతుంది. బట్ నాకైతే దీనిలో ఎకో మోడ్ అని ఉంది. 5th గేర్లో 70 లోపు వెళ్తే ఎకో మోడ్ అని ఇక్కడ ఒకటి వస్తుంది. మ్యాక్స్ సిటీలో మనం ఇంత హై స్పీడింగ్ చేయలేము. ఈరోజు రోడ్డు ఖాళీ ఉంది కాబట్టి నేను హై స్పీడింగ్ చేస్తున్నాను. ఆ ఎకో మోడ్ వస్తే మనం ఎక్కువ మైలేజ్ సేవ్ చేస్తున్నట్టు. అండ్ ఫిల్టరింగ్, ఈ బండి విషయానికి వచ్చేటప్పటికి యాజ్ యూ కెన్ సీ నేను బండిని ఎలా పంపుతున్నానో ఈచ్ అండ్ ఎవ్రీ వైడ్ దాని మీదకి వెళ్తున్నాను. అంతే గ్రిప్ బండి మీద ఉంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా తక్కువలో ఉంది. అండ్ మనకి ఎంత కాన్ఫిడెంట్ వస్తుంది అంటే ఫిల్టరింగ్ చేసేటప్పుడు ద బెస్ట్ కాన్ఫిడెంట్. అంటే 150cc సెగ్మెంట్లో ఇంత కాన్ఫిడెంట్, ఫిల్టరింగ్లో ఇంత కాన్ఫిడెంట్ ఇచ్చే బండి అయితే లేదు. ఐ కెన్ సీరియస్లీ సే దట్. ఎందుకంటే దీని హ్యాండిల్ బార్ పొజిషన్ అండ్ మన సీటింగ్ పొజిషన్ వల్ల ఫిల్టరింగ్లో ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది FZ. అండ్ కమింగ్ టు మైలేజ్, లాస్ట్ 2 months నుంచి మా ఫ్రెండ్ ట్రై చేశాడు మైలేజ్ ఎంత ఇస్తుంది కానీ. ఒకవేళ మీరు కానీ ఎకోలో అంటే బిలో 6000 RPMలో నడిపితే ఈజీగా 50 వస్తుంది. వర్స్ట్ కేసులో మీకు 45 అయితే బండి మైలేజ్ వస్తుంది. 150cc 45 మైలేజ్ అంటే మరీ అంత బ్యాడ్ కాదు. అండ్ హైవే ఎక్కితే ఇది ఈజీగా 55 ఇస్తుందంట. సో మైలేజ్ విషయంలో ఈ బండిని మనం ఏమనలేము, ఎందుకంటే ద బెస్ట్ మైలేజ్ ఇస్తుంది 150 సెగ్మెంట్లో. 45 నుంచి 55 సిటీ అండ్ హైవే అంటే చాలా మంచి విషయం అది. అండ్ ఈ అన్ని కాంబోస్ మైలేజ్, హ్యాండిలింగ్, ఫిల్టరింగ్, మళ్ళీ సీట్ హైట్, ఇవన్నీ కాంబోస్ కలిపితే ఇది ద పర్ఫెక్ట్ సిటీ బైక్ అవుతుంది. ఎందుకంటే షార్ట్ ఉన్న వాళ్ళైనా టాల్ ఉన్న వాళ్ళైనా ఈజీగా ఈ బండి నడిపేయచ్చు, ఫిల్టరింగ్ చేయొచ్చు. లో అండ్ మిడ్ రేంజ్ పవర్ అయితే చాలా ఉంది ఈ బండిలో, ప్లెంటీ అంటే ప్లెంటీ ఉంది. సో మనకి ఇంకా సిటీ బైక్లో మనం దీనికంటే ఎక్కువ చూడలేము. సో ఈజీగా ఎవరైనా సిటీకి బైక్ కావాలి అంటే కళ్ళు మూసుకొని ఈ బండి తీసేసుకోవచ్చు, అందులో నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ నేను ఈ బండి ఒక 2 days నుంచి నడుపుతున్నాను. సిటీలో నడుపుతున్నాను, హైవే మీద కూడా నడిపాను. మరీ అంత హైవే కాదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తాను. అండ్ ఈ బండిలో అయితే హీటింగ్ అనే ఇష్యూనే లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఎయిర్ కూల్డ్. సో అసలు హీటింగ్ అయితే రావట్లేదు. ఎంత ట్రాఫిక్లో ఉన్నా, ఎంత పీక్స్ ట్రాఫిక్లో ఉన్నా, ఎంత బండిని రెడ్ లైన్ దగ్గర నడిపినా అసలు బండి నుంచి హీటింగ్ ఏ రావట్లేదు. హీట్ వస్తుందేమో కానీ నాకైతే అసలు ఎక్కడ తగలేదు వేడి గాలి. సో అర్థం చేసుకోవచ్చు బండి అంతా ప్లెజెంట్గా ఉందో నడపడానికి. అండ్ ఇప్పుడు నేను 60s దగ్గర ఉన్నాను, నాకైతే అసలు బండి సౌండ్ రావట్లేదు. లైక్ నేను ఇంకా ఏమంటారు ఒక భ్రమలో ఉన్నాను, నేను ఎలక్ట్రిక్ బండి ఏమన్నా నడుపుతున్నానని. నాకు జస్ట్ చైన్ వైబ్రేషన్, అంటే చైన్ తిరుగుతున్న సౌండ్, గీ అని సౌండ్ మాత్రం వస్తుంది. అంటే వైబ్రేషన్, అది సౌండ్ కాదు, ఆ వైబ్రేషన్ వస్తుంది, ఆ వైబింగ్ వస్తుంది. బట్ నాకు బండి ఇంజన్ నుంచి అయితే అసలు సౌండ్ రావట్లేదు. బట్ వన్స్ యూ హిట్ రెడ్ లైన్, దిస్ ఈజ్ ద బెస్ట్ సౌండింగ్ బైక్. అంటే దీని సౌండ్ ఉంది బాస్, ఎయిర్గాజం. బాబా సౌండ్ అయితే క్రేజీ ఉంది బండిది. అండ్ మనకి ఇంకోటి సిటీలో స్పీడ్ బ్రేకర్స్ అండ్ పాట్ హోల్స్ ఎక్కువ ఉంటాయని బాధపడతాం. బట్ నాట్ ఓన్లీ సిటీ, ఇండియన్ రోడ్స్లో ఎక్కువ ఉంటాయి. బట్ దీనికి 160 mm వస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్. సో మనకి సిటీలో ఎక్కడ దీని బాటమ్ అయితే టచ్ కాదు, ఈజీగా వెళ్ళిపోతుంది. 160 అంటే
చాలా ఎక్కువ. సో మనకి దీని బాటమ్ అసలు టచ్ అయ్యే ప్రసక్తే లేదు, అన్లెస్ మనం వెయిట్ ఎక్కువ పెడితే కానీ ఇది టచ్ కాదు. నేను పిలియన్తో ట్రై చేశాను, బట్ ఇది ఎప్పుడు కింద ఏ స్పీడ్ బ్రేకర్ దగ్గర తగలలేదు, ఏ గుంటలో కింద టచ్ అవ్వలేదు. సో ఈజీగా ఇలా సునాయాసంగా గుంటల నుంచి స్పీడ్ బ్రేకర్ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ దీని సస్పెన్షన్ వచ్చేసరికి కొంచెం ఫ్రంట్ సస్పెన్షన్ స్మూత్ ఉంది, సో దట్ ఈజీగా ఉంటుందని. యాజ్ యూ కెన్ సీ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది ఆ ప్యాచ్లో కూడా, డ్యూ టు ద ఫ్రంట్ స్మూతర్ సస్పెన్షన్ అండ్ రేర్ సైడ్ కొంచెం హార్డ్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ రిఫైన్మెంట్, ఇది ఫస్ట్ థింగ్ యమహా ఇంజన్, సో మనం ఆ విషయంలో కంప్లైంట్ చేయకూడదు. ఫుల్లీ రిఫైన్డ్ ఇంజన్, ఎందుకంటే ఏమంటారు FZ ఇంజన్ అనేది పాస్ట్ 8 years నుంచి వస్తుంది అనుకుంటాను. సో వాళ్ళు ఇంచ్ బై ఇంచ్ టాప్ నాచ్, అంటే రిఫైన్మెంట్ టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు ఇంజన్లో. బికాజ్ ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది, రెడ్ లైన్ దగ్గర కూడా వైబ్రేషన్ లేనంత రిఫైన్ చేశారు వాళ్ళు ఈ ఇంజన్ని. అండ్ సౌండ్ అయితే బాస్ అబ్బాబాబాబా అమేజింగ్ ఉంది సౌండ్. అండ్ ఇక్కడ మనకి సిగ్నల్ ఉంది, లెట్ మీ షో. ఇలా ఇంత రన్నింగ్లో వచ్చాను, జస్ట్ యూ కెన్ సీ కాళ్ళు ఎంత ఈజీగా ప్లేస్ అయినాయో కింద. అండ్ ఈ సీటు కూడా చాలా వైడ్ ఉంది, సో ఎవరైనా షార్ట్ టాల్ ఎవరైనా ఈజీ కూర్చోవచ్చు. అండ్ నాకు ఈ ట్యాంక్తో అయితే గ్రిప్ చాలా ఎక్కువ ఉంది, బికాజ్ యాజ్ యూ కెన్ సీ ట్యాంక్ చాలా పెద్దగా కనపడుతుంది, 13 liters ట్యాంక్, మ్యాసివ్ ట్యాంక్. సో నాకు గ్రిప్ అయితే చాలా ఎక్కువ ఉంది, కాళ్ళతో పట్టుకోవడానికి నాకు గ్రిప్ అయితే ట్యాంక్ ఏరియాలో నాకు చాలా ఎక్కువ దొరుకుతుంది. సో నాకు అందులో ఏం ప్రాబ్లం లేదు, బండిని ఈజీగా లెగ్స్తో కంట్రోల్ చేసేవచ్చు నేను. అండ్ ఇందా చూసారు కదా బసానో ఫిల్టరింగ్, ఓన్లీ పాసిబుల్ ఆన్ FZ. అండ్ దట్స్ ఇట్ ఫర్ సిటీ రివ్యూ. వెయిట్ ఫర్ టూరింగ్ రివ్యూ అండ్ డీటెయిల్ రివ్యూ. Hope you like the video. You know the drill, right? Like, share, comment, subscribe, and don't forget to hit that bell icon to be notified whenever I post a video. Itlumi Petrolite signing off. And here we go, filtering of FZ V3. ఎంత కంట్రోల్డ్ ఫిల్టరింగ్ అంటే అంత కంట్రోల్ ఫిల్టరింగ్ ఉంది ఇందులో. అండ్